రెచ్చగొడతాడు, తాను చేసిందే కరెక్ట్ అంటాడు. వీటన్నిటికీ పేటెంట్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అందరి నోట వినిపిస్తున్నమాట. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు లడ్డీ కల్తీ వ్యవహారంలో జరిగాయి. స్పష్టంగా కనిపిస్తోంది. అనేక అంశాలు ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది 8 మంది సభ్యులతో. కోట్లాది మంది భక్తుల మనోభావాలు, సెంటిమెంట్స్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా, ఏమాత్రం లెక్క చేయకుండా, సామాన్యంగా ఒక తప్పు జరిగినప్పుడు లేదా ఒక ఆరోపణ వచ్చినప్పుడు అన్ని వేళ్ళు తమ వైపే చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే 2 అంశాలు ఉంటాయి. ఒకటి, వివరణ ఇస్తారు, లేదా ఏదైనా జరిగింది అన్ని వేళ్ళు తమ వైపు చూపిస్తుంది అన్నప్పుడు అది తప్పు అని తేలే వరకు సహకరిస్తారు. కానీ రెండూ చేయకుండా బరి తెగించి తాము చెప్పిందే కౌంటర్ అటాక్స్ కరెక్టు, చేసిందే కరెక్ట్ అంటూ మూర్ఖంగా ప్రవర్తిస్తే దాన్ని మొండితనం అనాలా, మూర్ఖత్వం అనాలా, బరి తెగింపు అనాలా, రెచ్చగొట్టడం అనాలా? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో లేదా ఆయన అనుచరులు, ఈ కల్తీకి పాల్పడిన వ్యక్తులు, వీళ్ళందరూ కూడా వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా ఇలాగే కనిపిస్తోంది. ఈరోజు ప్రధానంగా జగన్ గారు తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. దర్శనం చేసుకుంటారంట. మరి అది ప్రాయశ్చిత్తానిక, పాప ప్రక్షాళనక, వివరణ ఇవ్వడానిక అనేది వారికే తెలియాలి. అయితే ఆయన పర్యటనని దాదాపుగా ఈ స్థాయిలో లడ్డూ కల్తీ వ్యవహారం జరిగింది. జంతువుల కొవ్వు వాడారు, అందులో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్, ఇలా బీఫ్ కలిపారు అని చెప్పి వార్తలు వచ్చినప్పుడు సామాన్యంగా అయితే ఆగుతారు. కానీ మరి దాన్ని బరితెగింపు అనాలా? రేపు రాష్ట్ర వ్యాప్తంగా, ఏపీ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలకి పిలుపునిచ్చారు. అలాగే ఆయన ఇవాళ తిరుమల వెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా గలాటా ప్రారంభమైంది. ఉద్రిక్తతలకు ఏమైనా దారి తీస్తుందా అని అందరూ టెన్షన్ పడుతున్నారు. రచ్చ అవుతుందా అనేది ఇంకొక అంశం. దీంతో పాటు డిక్లరేషన్ అంశం కూడా ప్రధానంగా ఇక్కడ చర్చకు వచ్చింది. ఎందుకంటే జగన్ గారు పుట్టుకతోనే అన్యమతస్థుడు. సో అన్యమతస్థుడు కాబట్టి సామాన్యంగా తిరుమలకి ఎవరైనా సరే అన్యమతస్థులు వెళితే ఖచ్చితంగా అక్కడ స్వామిపై భక్తి ప్రపత్తులు ఉన్నాయి, పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఎవరైనా సరే అన్యమతస్థులు ఇస్తారు. పుట్టుకతోనే ఆయన అన్యమతస్థుడు కాబట్టి. ఎందుకంటే గతంలో ఆయన సీఎం హోదాలో ఉన్నప్పుడు ఎప్పుడు డిక్లరేషన్ ఇచ్చింది లేదు. సరే, అప్పుడు ఆనాటి పరిస్థితుల రీత్యా అందరూ చాలామంది ఎందుకు డిక్లరేషన్ ఇవ్వట్లేదు అని అడిగినా కూడా ఆయన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఇవ్వక్కర్లేదు అన్నారు. సరే, అప్పుడు పరిస్థితులు అందరూ చూశారు. కానీ ఇప్పుడు ఆయన సీఎం కాదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఏదేమైనప్పటికీ కూడా తిరుమల బయలుదేరుతున్నప్పుడు లడ్డూ కల్తీ వ్యవహారంలో ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. జరిగిన తప్పుకి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందే. ఆయన అన్యమతస్థుడు కాబట్టి స్వామిపై నమ్మకం ఉంది అని చెప్పి తీరాల్సిందే అనేది ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సంఘాలు కానీ, ధార్మిక సంఘాలు కానీ అందరూ కూడా పట్టుబడుతున్నారు. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన చాలా అంశాలని, ప్రశ్నల్ని కూడా లేవనెత్తుతోంది. ప్రధానంగా జనసేన కొన్ని అంశాలను ప్రస్తావించింది. అందులో ప్రధానంగా కూడా మనం చూడొచ్చు, తిరుమల యాత్ర సందర్భంగా కొన్ని డిమాండ్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేస్తారా లేదా? టీటీడీ బోర్డు చైర్మన్గా అన్యమత విశ్వాసాలున్న వ్యక్తులను నియమించినందుకు క్షమాపణలు అడుగుతారా లేదా? తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చిన వైవి సుబ్బారెడ్డి తరపున స్వామివారి ముందు మోకరిల్లుతారా? ఇవన్నీ జగన్ గారు వస్తే. మీకు నచ్చిన కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చేందుకు రూల్స్ మార్చిన విషయంపై వివరణ కానీ, సంజాయిషీ కానీ ఇస్తారా? కేవలం ఓట్ల కోసమే దేవాలయాలకు వస్తున్నానని, మిగతా సమయాల్లో దేవాలయాలపై దాడులు చేసిన వారిని వెనకేసుకొస్తానని ఒప్పుకుంటారా? ఇవన్నీ చాలామంది జగన్ గారిని అడుగుతున్నారు. ఇంటి పెరట్లోనే తిరుమల సెట్ వేయించుకున్న జగన్ గారు ఇప్పుడెందుకు తిరుమల వస్తున్నారు? ఇంటి పెరట్లో కాకుండా అలాగే 290 దేవాలయాలను ధ్వంసం చేయడంతో పాటు అనంతపురం జిల్లాలో తాజాగా జరిగిన రథంపై వైసీపీ నాయకులు తగలబెట్టారన్న నిజాన్ని ఒప్పుకుంటారా? కోట్లాది మంది భక్తులకు నాన్ వెజ్ లడ్డూ తినిపించినందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారా? ఇలా అనేక ప్రశ్నలు పార్టీలు కానీ, ప్రజలు కానీ, హిందూ ధార్మిక సంఘాలు కానీ, స్వామీజీలు కానీ అందరూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మరి ఆయన ఏమొస్తారు? ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం హై అలర్ట్ అయ్యింది. సో ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి తిరుమల వెళ్లేందుకు కూడా సెక్షన్ 30 అమలు చేస్తున్నారు, ర్యాలీలు అవి చేయకూడదని. ఈ నేపథ్యంలో మరి ఏంటి మూర్ఖత్వం ఏంటి, మొండితనం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? డిక్లరేషన్ మరి ఒప్పుకుని సంతకం చేస్తే ఇప్పటివరకు ఆయన వ్యవహరించిన తీరని తప్పని ఒప్పుకుంటారా? లేకపోతే ఇప్పుడేం చేస్తారు? ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు? మళ్ళీ రచ్చగొట్టే ధోరణితో ఏమన్నా చేస్తారా? ఇలా అనేక రకాల అంశాలు, అనేక విషయాలు ఇప్పుడు చర్చకొస్తున్న నేపథ్యంలో మొండిగానే ఆయన వెళ్తున్నారు. ఏదో అంటారు కదా, డిక్కీ బెల్సిన కోడి వచ్చి తొడగొడితే కోసేశారని. నిజంగా ఇప్పుడు అదే స్థాయిలో వ్యవహరిస్తే ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తులు మేము ఊరుకోమని చెప్పి అందరూ అంటున్నారు. మరి జగన్ గారి తిరుమల పర్యటన
ఎందుకు రచ్చ అవుతోంది? డిక్లరేషన్కి ఆయన సిద్ధమా? ఎందుకంటే ఎలక్షన్స్ ముందంతా సిద్ధమా అని అడిగారు. మరి ఆయన సిద్ధమా డిక్లరేషన్ ఇవ్వడానికి? మరి ఎన్ని అంశాలు చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత